ఉన్నారయ్యా అంటే తలుపు మూసుకొని లోపల ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు పట్టబడ్డాడు, ఎక్కడ కనిపించినా కూడా మనల్ని కూడా వారు బంధించేస్తారు. ఆయన్ని సిలువకు అప్పగించినట్టుగా మనల్ని కూడా సిలువకు అప్పగించేటువంటి అవకాశం ఉంది అని చాలా వేదనతో, చాలా భయముతో గుప్పిట్లో ప్రాణాలు బిగబట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఆందోళనతో, ఆవేదనతో, చింతతో, దిగులుతో, దిగ్భ్రాంతితో, అన్ని రకాల బాధలతో కూడినటువంటి శిష్యుని యొద్దకు యేసు ప్రభువారు వెళ్ళారు. మార్చుదాం ఒకసారి దయచేసి వార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. చూడండి, భయముతో ఉన్నారు, బాధతో ఉన్నారు, తలుపులు వేసుకొని ఉన్నారు, ఏం జరుగుతుందో టెన్షన్ తో ఉన్నారు. ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి కాల సమయంలో మనకు ఫోన్ వస్తే మనకి గుండెలు గుబేలు అంటాయి, చాలా భయం వేస్తుంది. ఈ భయంతో ఉన్నటువంటి వీరికి తలుపు గనక తట్టినట్లయితే వచ్చింది రోమా సైనికులే, మమ్మల్ని బంధించడానికి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగ హతమార్చారో మమ్మల్ని కూడా హతమార్చారు వీరని ఎంతో కొంత భయానికి వారు లోనవుతారనేటువంటి ఉద్దేశంతో స్పష్టంగా రాయబడింది. తలుపు వేసి ఉండగానే, తలుపు తీయమని తలుపు తట్టకుండానే క్రీస్తు వారి మధ్యలోకి వచ్చాడు. ఎందుకంటే తలుపు తడితే నా బిడ్డలు భయపడతారు, వారికి దిగులు వస్తుంది, వారికి టెన్షన్ వస్తుంది, ఎవరని భయపడతారని చెప్పి వారిని అర్థం చేసుకున్నటువంటి దేవుడు తలుపు వేయగానే లోపలికి వచ్చారు. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలి, నిన్నుగా అర్థం చేసుకున్నటువంటి నాథుడు దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే. ఆయన సజీవుడు కాబట్టే నిన్నుగా అర్థం చేసుకుంటాడు. ఎవరికి చెప్పలేని బాధ నీలో ఉందా? దాని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదా? తలుపు వేసుకున్న పరిస్థితి ఎలాగైతే శిష్యులకు సంభవించిందో అలాంటి దిగులు, దిగ్భ్రాంతి మన జీవితంలో చోటు చేసుకున్నాయా? తెలుసో తెలియకో పాపము చేసిన దానికి ఈ రోజుకు పశ్చాత్తాపడుతూ లోపలే దాచుకుంటూ బయటికి ఎవరికి కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ ఉంటున్నావా? నీ బాధ ఏదైనా సరే, నీ చింత ఏదైనా సరే, కుమారుల కొరకైనటువంటి బెంగ, లేకపోతే భర్త కొరకైనటువంటి చింత, ఏ వేదనైనా, ఏ చింత అయినా ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, నిన్నుగా అర్థం చేసుకునేటువంటి దేవుడు యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా.